వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు. దేశంలోనూ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో జనాభా వృద్ధి రేటు బాగా గణనీయంగా తగ్గిపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో కొద్ది సంవత్సరాల్లోనే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో కొత్తగా అంటే మూడో సంతానానికి, నాలుగో సంతానానికి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. అయితే దీనిపైన ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన తులసిరెడ్డి గారితో చర్చిద్దాం. సార్ నమస్తే. ముఖ్యమంత్రి గారి ప్రకటనని ఎలా చూడాలి సార్? మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 అనే ప్రకటనని స్వాగతించాలా, లేకపోతే అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమంది పిల్లల్ని పోషించడం సాధ్యమయ్యే పనేనా? ఏమంటారు? ఇప్పుడు మనము నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఈ యొక్క సమస్యను రెండు పక్కల వాదించవచ్చు. రెండు పక్కల మెరిట్స్ ఉన్నాయి, రెండు పక్కల డిమెరిట్స్ ఉన్నాయి. కానీ డిమెరిట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, మెరిట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనే కోణంలో మనం ఆలోచించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆర్గ్యుమెంట్ ఏమి? ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గిపోతా ఉంది, వృద్ధుల శాతం పెరిగిపోతా ఉంది, యువత శాతం తగ్గిపోతా ఉంది, టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోయింది. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు మనకు కావాల్సింది మారిన పరిస్థితులకు అనుగుణంగా జనాభా మేనేజ్మెంట్ కావాలి. కాబట్టి టోటల్ ఫెర్టిలిటీ రేట్ను 2.1% పెంచాలి. తర్వాత వచ్చేసి కాబట్టి 3 పిల్లలు ముద్దు, 4 పిల్లలు పడితే ఇంకా ముద్దు, ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ముద్దు. కాబట్టి పిల్లలే సంపద అనేది ఫైనల్ గా ఆయన ఆర్గ్యుమెంట్. కన్క్లూజన్ పిల్లలే సంపద అనేది ఆయన ఆర్గ్యుమెంట్. నేను చెప్పినట్టు నాణ్యానికి ఒకవైపు. సరే, విడ్డూరం ఏమంటే ఆయన చెప్పడం, ఎందుకంటే అప్పుడే పరిస్థితి ఉండొచ్చు కాబట్టి ఆయనకేమో ఒకే బిడ్డ. సరే, అప్పుడే పరిస్థితులు అనుకోవచ్చు. ఆయన బిడ్డకు కూడా ఒకే బిడ్డ. చంద్రబాబు నాయుడు అంటే ఆ జనరేషన్ అప్పుడు వచ్చేసి పాపులేషన్ కంట్రోల్ అనేది ఆనాటికి అనుకోవచ్చు. లోకేష్ కూడా ఒక బిడ్డ. సరే, వాళ్ళ నోటి నుండి ఇది రావడం అనేది ఒక విడ్డూరం. సరే, అది దీనికి కాంటెక్స్ట్ కాదు, కానీ జస్ట్ ఊరికే. ఇప్పుడు ఫండమెంటల్ గా ఆయన ఏమి, యువత శాతం తగ్గిపోతా ఉంది, వృద్ధుల శాతం పెరిగిపోతా ఉంది. ఇది దాని గురించి ప్రధానంగా ఆయన తీసుకురావడం. నా అభిప్రాయం ప్రకారము యువత అంటే ఏమిటి, ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళని యువత అంటారు. 15-24. మన భారతదేశంలో 15-29 సంవత్సరాల మధ్య వయసు ఉందని యువత అంటున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారము, మారిన జీవన విధానాల ప్రకారం అయితే 15 నుండి 50 సంవత్సరాల వరకు యువతే నా అభిప్రాయం. ఇప్పుడుండే పరిస్థితుల్లో 15 నుంచి 24, 15 నుంచి 29 అనేది యువత కాన్సెప్టే కాదు, ఆ రాంగ్ అని నా అభిప్రాయము. 15 నుండి 50 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళందరూ యువకులే అని నా అభిప్రాయం. కానీ ఆ విధంగా తీసుకుంటే యువత శాతం తగ్గలే, చాలా ఎక్కువగా ఉంది. యువత శాతము చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమి మెయిన్ గా యువత శాతం తగ్గిపోతూ ఉందని, కానీ ఆ ఏజ్ తీసుకుంటే 15 నుంచి 50 వరకు తీసుకుంటే యువత శాతం చాలా ఎక్కువగా ఉంది. దట్ ఇస్ నెంబర్ 1 పాయింట్. రెండవది, ఆ ఉన్న యువత కూడా ఎటువంటి యువత కావాలి? ఊరికి యువత ఉంటుంది సరిపోదు కదా. మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడు? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పీర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. కానీ యువత అంటేనే అంత సేమ్ కాదు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు. కాబట్టి మనకు అటువంటి యువత కావాలనా, లేదా పావన నవ జీవన బృందావన నిర్మాతల యువత కావాలనా? కాబట్టి మనము రెండో రకము యువత కావాలి. మరి అటువంటి యువత కావాలి అంటే మరి ఒకవైపు గంజాయి, డ్రగ్స్, జూదము, తర్వాత మద్యానికి బానిసలైపోతా ఉంటే, కొద్దికు ఉద్యోగాలు లేక, కొద్దికు ఉపాధి లేక, వ్యసనాలకు లోనై, తల్లిదండ్రులకు భారమై, ఇంటికి వచ్చి ఎప్పుడు చంపుతాడో, ఇంటికి వచ్చి ఎప్పుడు కొడతాడో, ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితిలో ఉండే యువత కావాలనా? చంద్రబాబు నాయుడు గారు కూర్చుండే అటువంటి యువతనా? మరి నువ్వు ప్రస్తుత పరిస్థితుల్లో
ఉన్న వాళ్ళకే దిక్కు మొక్కు లేకుంటే ఇంకా పుట్టబోయే వాళ్ళకి ఇదే పరిస్థితి కదా. కాబట్టి అది ఒక యాంగిల్. నెక్స్ట్ వృద్ధుల శాతము పెరిగిపోతుంది అన్నాడు. అది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం వృద్ధులు అంటే ప్రస్తుతం ఏమి వృద్ధాప్య పెన్షన్ 60 ఏళ్ళు దాటుతానే. నా అభిప్రాయం ప్రకారము 70 ఏళ్ళ వరకు వృద్ధులు కాదు, 70 ఏళ్ళు పైబడిన వారే వృద్ధులు. నరేంద్ర మోడీ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు వయసు తీసుకుంటే, నా వయసు తీసుకుంటే, అనేక మంది ప్రముఖుల వయసులు తీసుకుంటే 70 సంవత్సరాల పైబడి ఉండే వాళ్ళు చాలా మంది చాలా యువత కంటే యాక్టివ్ గా పనిచేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు రిటైర్మెంట్ చాలా మంది టీచర్లు రిటైర్మెంట్ పోతూ ఉంటాం, వాళ్ళని చూస్తే అప్పుడే రిటైర్డ్ పోయినారా అనిపిస్తుంది. కాబట్టి 60 ఏళ్ళు అనేది జీవన విధానం మారిన తర్వాత 60 ఏళ్లకు వృద్ధులు కాదు, 70-75 ఏళ్ళు పెడితేనే వృద్ధులు దాటితేనే. ఆ ప్రకారంగా చూసుకుంటే వృద్ధుల శాతం పెరగలే. 60 ఏళ్ళు తీసుకుంటే వృద్ధుల శాతం పెరిగినట్టు కనపడుతుంది 60-100 మధ్య తీసుకుంటే. కానీ 70 తీసుకుంటే 70-100 మధ్య వృద్ధుల శాతం ఏం పెరగలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ప్రకారము యువత శాతము తగ్గను లేదు, వృద్ధుల శాతము పెరగను లేదు. ఇక టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని తీసుకున్నాం. ఆయన ఏం చెప్పాడు? టోటల్ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతా ఉంది. దేశాందేమో 1.9, మందేమో 1.5. కాబట్టి దీనివల్ల జనాభా తగ్గిపోతుంది. కానీ టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.1కి రావాలి. ఎంత టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఉంటే అంత ఆ దేశం అభివృద్ధి చెందినట్టు అనే కాన్సెప్ట్ ఆయన మారుతున్నాడు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.84. టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.84 ఆఫ్ఘనిస్తాన్. కానీ ప్రపంచ దేశాలలో సంతోష సూచికలో 143వ ర్యాంకులో ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మానవాభి సూచికలో 180వ స్థానంలో ఉంది. ఇక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది, 4.84. కానీ మానవాభివృద్ధి సూచిక కానీ సంతోష సూచిక కానీ ఎక్కడనో అగదాల కట్టకాడు ఉంది ఆఫ్ఘనిస్తాన్. అదే ఫిన్లాండ్ వచ్చేసి అక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.25. మన ఆంధ్రప్రదేశ్ 1.5 అయితే, భారతదేశం 1.9 అయితే ఫిన్లాండ్ 1.25. కానీ సంతోష సూచికలో ప్రపంచంలో నంబర్ 1. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో నంబర్ 2, డెన్మార్క్ నంబర్ 1, నంబర్ 2 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సంతోష సూచికలో 1. మరి టోటల్ ఫెర్టిలిటీ రేటు ఫైనల్ గా సంతోషం కదా మానవుడికి కావాల్సింది. సంతోష సూచిక అనేది ఆ టాప్ మోస్ట్ ఇండికేటర్. దాంట్లో ఫిన్లాండ్ ఏమో నంబర్ 1, ఆడ 1.25. ఆఫ్ఘనిస్తాన్ ఏమో సంతోష సూచికలో 143, అక్కడ 4.84. మన భారతదేశము 1.90, కానీ సంతోష సూచికలో 126వ స్థానంలో ఉన్నాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 130 స్థానంలో ఉన్నాం. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇంకా జనరల్ గా మనం చూసుకున్నాం. జనరల్ గా తీసుకుంటే ప్రపంచ జనాభా, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. అందులో మన దేశం ఒకటి. ప్రపంచ జనాభా ఎంత? 809 కోట్లు. దేశాలు 242, జనాభా 809 కోట్లు. అందులో నంబర్ 1 ప్లేస్ లో ఇప్పటికే 147 కోట్లు. 242 దేశాల్లో 890 కోట్లు, 809 కోట్లలో 147 కోట్లు ఫస్ట్ ర్యాంకులో ఉన్నాం. సెకండ్ ర్యాంకులో ఉండే చైనా 142. ఫస్ట్ ర్యాంక్ నుండి చైనాకు 2 ర్యాంక్ వచ్చింది. ఇక థర్డ్ ర్యాంకులో ఉండే అమెరికా 34. ఫస్ట్ లో ఉండే భారతదేశం 147, సెకండ్ లో ఉండే చైనా 142, థర్డ్ లో ఉండే అమెరికా 34. కాబట్టి ఇప్పటికే ప్రపంచ జనాభాలో 18%, భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 18%. కానీ భూ విస్తీర్ణంలో 2.4%, భూభాగములేమో 2.4%, జనాభాలోనేమో 18%. ఇక 2.4%. తర్వాత జనసాంద్రత తీసుకుంటే, అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనం నివసిస్తారు? జనసాంద్రత ప్రపంచ సగటు 55, భారతదేశం సగటు 488. చైనా జనాభా సెకండ్ ప్లేస్ లో కూడా చైనా, అక్కడ 151, మందేమో 488, చైనా 151. ఇక అమెరికా జనాభాలో 3వది, కానీ జనసాంద్రత అక్కడ ఎంత? 38.
మంది 488, వాళ్ళది 38. రష్యా ఒక డెవలప్డ్ కంట్రీ, అక్కడ జనసాంద్రత 9 మంది ఏమో 488. ఇక్కడ జనాభా పరంగా తీసుకున్నా నంబర్ 1 ప్లేస్ లో ఎక్కడో ఉన్నాం. జనసాంద్రత తీసుకున్నా ఉన్న ఆ భాగం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న వాళ్ళకే దిక్కు లేదు. కనీస సౌకర్యాలు, తినేదానికి తిండి లేక, కట్టేదానికి బట్ట లేక, ఉండేదానికి చోటు లేక, త్రాగేదానికి నీరు లేక, విద్యా సౌకర్యాలు లేక, వైద్య సౌకర్యాలు లేక, హలో లక్ష్మణ అని అల్లాడి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఉన్న వాళ్ళకే దిక్కు లేని పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఈ నేపథ్యమే కాకుండా మళ్ళా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వస్తా ఉంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, గల్ఫ్ కంట్రీస్, ఆ దేశాల్లో వచ్చేసి ప్రవాస భారతీయులు వెళ్ళిపోండి, ప్రవాసంలో వెళ్ళిపోండి, మా ఉద్యోగాలు మాకు కావాలని, ఎప్పుడు ఏమైతుందో అనే పరిస్థితి, వాళ్ళు ఎప్పుడు వస్తారో మన దేశానికని అదొకటి. ఉన్న వాళ్ళకే దిక్కు లేదు, తిరిగి వాళ్ళు వస్తే ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు వస్తే వాళ్ళకెట్ట కల్పించాలా అనే ఒక సమస్య ఉంటే, దానికి తోడు మళ్ళా ఇప్పుడు ఇంకా ఎక్కువ కనమంటే ఉండే వాళ్ళకే దిక్కు లేదు, వచ్చే వాళ్ళకే దిక్కు లేదు, ఇంకా మళ్ళా కనే వాళ్ళకి వచ్చేసి వేలం పాట పడితే 30,000-40,000 రూపాయలతో అయిపోద్దా సార్? మొత్తం వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగాలు ఇచ్చి ప్రయోజనం, అంటే అల్టిమేట్ గా ఒక ప్రోడక్ట్, ఒక మానవ వనరులు అని ఆయన అంటున్నారు, కానీ దాన్ని 30,000-40,000 రూపాయలతో ఆ ప్రోడక్ట్ ఒక దేశానికి ఉపయోగపడే ప్రోడక్ట్ తయారవుతుందా? ఇప్పుడు ఒక సామెత ఉంది, ఒకనికి దారిన పోతుంటే గుర్రపు నాడ లాలం అంటలే, ఆ గుర్రపు లాలం దొరికిందంట. అవును సార్. గుర్రం లాలం దొరికింది, ఏం చేయాలని గుర్రాన్ని కొన్నాడంట. దానికి లాలం కోసం గుర్రాన్ని కొన్నాడంట. ఆఖరికి ఆ గుర్రానికి గుగ్గులు పెట్టలాగా వాడు చితికిపోయినాడంట. ఆ విధంగా ప్రభుత్వం ఇచ్చే 30,000కు 40,000కు వీడు కానీ రేపు వచ్చేసి ఎవరు సఫర్ కావాల్సింది? ఆ కుటుంబం వచ్చేసేసి ఆల్రెడీ నిరుద్యోగం విలేకాండం చేస్తాను. చాలా అంటే అసలు పిల్లల పోషణ అంటేనే భయపడిపోయే పరిస్థితి. ఫీజులు కట్టాలి, స్కూళ్ళ ఫీజులు, ఎట్లా ఉంది? ఇది సాధ్యమా సార్? జనం యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? అస్సలు చేయరు. తలసరి ఆదాయము 144లో ఉన్నాం దేశం. ఆకలి సూచికలో 101వ స్థానంలో ఉన్నాం. సంతోష సూచికలో 144వ స్థానంలో ఉన్నాం. తలసరి మానవ సూచికలో 130 స్థానంలో ఉన్నాం. కాబట్టి ఎక్కడో ఉన్నాం వచ్చేసి మిగతా ఏ ఇండెక్స్ తీసుకున్నా. కాబట్టి ఆ నేపథ్యంలో మనం ఎంతసేపు జపాన్నో, దక్షిణ కొరియానో ఆ దేశాలను పోల్చుకొని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పోల్చుకుంటున్నాం. అవి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు. ఇప్పుడు జపాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $34,713. మన ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,818. వాళ్ళది $34,713. ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశము. అక్కడ జనాభా 12 కోట్లే, జనసాంద్రత 340 అంతే. కాబట్టి వాళ్ళతో పోల్చుకొని మనం ఇప్పటికే ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం. జనసాంద్రత ఎక్కువ, జనాభా ఎక్కువ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ, అభివృద్ధి చెందుతున్న దేశము. కాబట్టి మనము అభివృద్ధి చెందిన దేశంతో పోల్చుకోవడం అనేది అది పులిని చేసి నక్క వాత పెట్టుకున్నట్టయితే ఉంది. కాబట్టి ఫైనల్ గా నా అభిప్రాయం ప్రకారము ఇది సమయం కాదు. ఒకవేళ ఆయన కాన్సెప్ట్ కరెక్ట్ అయినా కానీ దిస్ ఈజ్ నాట్ ద టైం. ఎప్పుడో వచ్చేసి 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో వస్తుంది అనుకొని ఇప్పుడే ఊహించుకొని అభివృద్ధి చెందుతున్న దేశాన్ని మళ్ళా కిందికి లాగి నిచ్చెన మీద నుండి నిచ్చెన మెట్లు పైకి పోవాలా. ఆల్రెడీ జపానీలు పైన ఉన్నాయి, మనం మధ్యలో ఉన్నాం. మనము జనాభా ఎక్కువ తీసుకొని మళ్ళా కిందికి లాగినట్టే. మనం కిందికి లాగుదామా, పైకి పోదామా? పైకి పోవాల్సిన సమయంలో కిందికి లాగేట్టుగా మనమే చేసుకుంటే కాబట్టి ఏమాత్రం కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ద టైం. చంద్రబాబు నాయుడు గారు ఆర్గ్యుమెంట్ కు ఇది సమయం కాదు. మనం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి వర్క్ ఫోర్స్ కావాలనుకున్నప్పుడు మనం వర్క్ ఇవ్వలేకున్నాం. నువ్వు వర్క్ ఫోర్స్ అంటున్నావు, మనం ఉన్న వాళ్ళకు వర్క్ ఇవ్వలేక ఉన్నాం. నీకు ఇంకా వర్క్ ఫోర్స్ కు జనం లేదంటే ఏమన్నా అర్థం ఉందా? అదే మీకు తెలిసే ఉంటది. ఇప్పుడు మన దగ్గర వ్యవసాయానికి కూలీలు దొరకట్లా. ఎక్కడో బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి తెచ్చుకున్నాం. డైరీ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు ఉండట్లా, కన్స్ట్రక్షన్ లో ఉండట్లేదు. ఎక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ కూడా యూపీ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ తెచ్చుకుంటున్నారు తప్ప ఇక్కడ లేబరే దొరకట్లేదు. ఈయన ఒక పక్కన ఇక్కడ ఉన్న అమలు చేస్తున్న స్కీమ్
వీళ్ళందరూ యువత అంతా మద్యం షాపుల కాడ ఉంటున్నారు. వీళ్ళు వర్క్ ఫోర్స్ కాడ ఉండవులే, మద్యం షాపుల కాడ క్యూలు పెట్టి తాగి రోడ్ల మీద పడి డ్రగ్స్ వచ్చేసి అలవాటు పడి గంజాయికి అలవాటు పడి వచ్చేసి అక్కడ యూత్ లేకం కాదు, యూత్ బ్రహ్మాండంగా ఉంది, కానీ యూత్ వచ్చేసి మద్యం షాపుల కాడ డ్రగ్స్ కాడ గంజాయి కాడ ఉండి పని చేయకుండా ఆ విధంగా తయారైపోయినారు. ఒకవైపు వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇంతవరకు నిరుద్యోగ సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ భృతి అన్నారు, దానికి 23 నెలలు అయింది, దానికి అతిగతి లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు, దానికి అతిగతి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అన్నది 50 ఏళ్ళకే పెన్షన్నారు, దానికి దిక్కు లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించక అలో లక్షణాన్ని అల్లాడిపోతున్నారు. ఉద్యోగ సమస్యలు మీరు పరిష్కరించలేదు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేదు, ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వక వాళ్ళకి సర్టిఫికెట్ లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. కాబట్టి ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో కొత్త హామీలు వచ్చేసి 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000, ఏమిటిది వేలం పాట? కాబట్టి ఇది ఏమాత్రమో ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తిరోగమన చర్య. ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలి. పిల్లలు సంపదే, కానీ ప్రవీణులైన స్కిల్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు సంపద పని చేసి మనం ఆ స్కిల్ ఉన్న వాళ్ళకు స్కిల్ ఇచ్చి వాళ్ళు ఇంకా చాలదు వర్క్ ఫోర్స్ అనుకుంటే అప్పుడు ఇంకా అనొచ్చు. కానీ ఉన్న వాళ్ళకే స్కిల్ ఇవ్వకుండా దిక్కు లేకుండా అసాంఘిక శక్తులుగా సంఘ వ్యతిరేక శక్తులుగా వాళ్ళు తయారైతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసమే ఈ యొక్క దానితోడు సోషల్ మీడియా వచ్చింది. ఆ సోషల్ మీడియాతో వాడి అన్నవు కూర్చొని వాని లోకంలో వాడు ఉంటూ సమాజానికి ఓ చెడుపురుగ్గా తయారైపోతుంటే అటువంటి యువతను తయారు చేసి ఉపయోగం ఏముంది? అవును. కాబట్టి ఆయన పునరాలోచించుకోవాలి. ప్రొడక్టివిటీ ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.